హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా కొబ్బరన్నం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ దేవీ నవరాత్రులలో 3వ రోజు ప్రసాదంగా ఇలాగ కొబ్బరన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా. చక్కగా ఇలాగ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను కొబ్బరిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలాగ కట్ చేసుకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకుని చక్కగా మొత్తం కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ మెత్తగా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు ఈ కొబ్బరి పొడిని తీస్తున్నానండి. తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ ఉన్న కొబ్బరిలోకి ఇలాగ మనం ఒక 1 గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలోకి వడకట్టుకోవాలి ఈ కొబ్బరి పాలను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గరిటెతో కానీ లేకపోతే ఇలాగ పప్పు గుత్తితో కానీ దేనితోటైనా కొంచెం ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తూ మనం కొబ్బరి పాలను తీసుకోవాలండి. ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి వీటిని. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలోకి 1 గ్లాస్ వరకు కూడా 1 గ్లాస్ వరకు కూడా నేను రైస్ని యాడ్ చేస్తున్నానండి. ఇలాగ వేసుకొని ఒక 3 టైమ్స్ వరకు మనం శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలోకి ఒక 1 గ్లాస్ వరకు నేను రైస్ తీసుకున్నాను కదా. ఇక్కడ నేను ఒక 2.5 గ్లాసెస్ వరకు కూడా ఈ కొబ్బరి పాలను తీసుకున్నానండి. ఇలాగ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం మూత పెట్టేసుకొని విజిల్ రానివ్వాలండి. ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇక మనం విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని చూసుకున్నామంటే రైస్ కుక్ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మరొక సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడు వరకు ఆయిల్ వేసుకుని దీనిలోకి పల్లీలు, శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే స్లైసెస్గా కట్ చేసిన గ్రీన్ చిల్లీని, వీటితో పాటు కొన్ని జీడిపప్పులు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా చక్కగా అన్నిటినీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకొని అలాగే దీంట్లోకి మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా కొబ్బరి పొడి, ఇక ఆ కొబ్బరి పొడి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కూడా చక్కగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. ఇక మనం ఈ కొబ్బరి అన్నాన్ని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము. ఈ పాలతో ఉడికించుకున్నాం కదండి, కొబ్బరి పాలతోటి రైస్ చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ పోపును మొత్తం కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇక మనం చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన కొబ్బరన్నం రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చక్కగా ఇలాగ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.